జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కాలభైరవ అష్టమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, కాలభైరవుడి ఆవిర్భావ రహస్యం ఏంటో, కాలభైరవ అష్టమి సందర్భంగా ఏ స్తోత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలభైరవ అష్టమి అనే పేరుతో జరుపుకోవాలని, ఆ రోజు కాలభైరవుడు ఆవిర్భవించాడని శివరహస్య ఖండం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. పౌరాణిక గ్రంథాల ప్రకారం కాలభైరవుడి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో మేరు పర్వత పరిసర ప్రాంతాలలో దేవతలు ఋషులు అందరూ కూర్చొని దేవతలందరిలో ఎవరు గొప్ప అని ఒక కీలకమైన చర్చ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అశరీరవాణి దేవతలందరిలో కూడా పరమేశ్వరుడు గొప్ప అని ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడేలాగా పలుకుతుంది. అయితే బ్రహ్మదేవుడు దీనికి అంగీకరించడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడికి కూడా 5 శిరస్సులు ఉంటాయి. తనకి 5 శిరస్సులు ఉన్నాయని, పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉన్నాయని, కనుక పరమేశ్వరుడు తనకంటే అధికుడు కాదని బ్రహ్మదేవుడు పలుకుతాడు. అప్పుడు ఓంకార ప్రణవ స్వరూపం ఒక పురుష రూపం ధరించి అక్కడ దేవతలందరి మధ్యలో ఋషులందరి మధ్యలో ప్రత్యక్షమై పరమేశ్వరుడే అధికుడని బ్రహ్మదేవుడితో పలుకుతుంది. అయినప్పటికీ బ్రహ్మదేవుడు దీనికి అంగీకరించక తమోగుణంతో తానే అధికుడనని పలుకుతున్నటువంటి తరుణంలో పరమేశ్వరుడు ఆగ్రహానికి గురైనప్పుడు పరమేశ్వరుడి ఆగ్రహం నుంచి కాలభైరవుడు ఆవిర్భవిస్తాడు. అలా ఆవిర్భవించినటువంటి కాలభైరవుడు తన చేతి వేలుకున్నటువంటి గోరుతో బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి 5 శిరస్సుల్లో ఒక శిరస్సును గిల్లివేస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి 4 శిరస్సులు ఉన్నాయని, చతుర్ముఖ బ్రహ్మగా పేరు వచ్చిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. తన శిరస్సు కోల్పోగానే బ్రహ్మదేవుడు భయంతో పరమేశ్వరుణ్ణి నమక చమకాలతో ప్రార్థించాడని, అప్పుడు పరమేశ్వరుడు శాంతించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలా బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి తమోగుణాన్ని తగ్గింపజేయటానికి పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినటువంటి కాలభైరవుడు బ్రహ్మదేవుడి శిరస్సు చేతికి ఉండిపోయి ఆ బ్రహ్మ కపాలంతో ఎన్ని తీర్థాలలో స్నానం చేసినప్పటికీ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఈ కాలభైరవుడి చేతికి ఉన్నటువంటి బ్రహ్మ కపాలం కాలభైరవుడికి అలాగే ఉండిపోతుంది. అయితే కాలభైరవుడు కాశీక్షేత్రంలోకి ప్రవేశించగానే అక్కడ ఒక తీర్థంలో స్నానం చేయగానే బ్రహ్మ శిరస్సు కాలభైరవుడి చేతి నుండి విడిపోతుంది. అలా విడిపోయినటువంటి తీర్థాన్ని కపాలమోచన తీర్థం అనే పేరుతో పిలుస్తారు. అప్పటి నుంచి కాశీక్షేత్రంలో కాలభైరవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలా బ్రహ్మదేవుడి గర్వాన్ని తగ్గింపజేయటానికి పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినటువంటి కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కాలభైరవ అష్టమి సందర్భంగా కాలభైరవ అష్టకాన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రతి ఒక్కరూ పఠించాలి. కాలభైరవ అష్టకం పఠించలేని వాళ్ళు ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. ఎందుకంటే కాలభైరవుడికి 8 రూపాలు ఉన్నాయి. అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, ఉన్మత్త భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, ఇలా 8 రూపాల్లో కాలభైరవుడు భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి అష్టరూపాలలో ఉన్న కాలభైరవుడి అనుగ్రహం కోసం ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకున్న కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఏదైనా మంత్రజపం ప్రారంభించేటప్పుడు ముందుగా కాలభైరవుడి అనుగ్రహం మనకు ఉన్నట్లయితే మంత్రసిద్ధి తొందరగా ఏర్పడుతుంది. అందుకే అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈ శ్లోకం చదువుకొని గురువు దగ్గర మంత్రం స్వీకరించినప్పుడు మంత్రజపం ప్రారంభించండి. కాలభైరవుడి అనుగ్రహం వల్ల తొందరగా మంత్రసిద్ధిని పొందవచ్చని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది. మార్గశిర బహుళ అష్టమి కాలభైరవ అష్టమి సందర్భంగా శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరానికి వెళ్ళటం, శివాలయంలో ఉన్న కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం, మినుములతో తయారు చేయబడిన పదార్థాలు మినపగారెలు కాలభైరవుడికి నైవేద్యంగా సమర్పించటం, వాటిని ప్రసాదంగా స్వీకరించి ఆ మినపగారెల్లో కొన్ని కాలభైరవుడి వాహనమైనటువంటి శునకాలకు ఆహారంగా వేయటం ద్వారా కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై జ్యోతిష శాస్త్రపరంగా పాపగ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన
శనివారం సందర్భంగా శనిగ్రహం అనుకూలించాలంటే స్నానం ఎలా చేయాలో, శనైశ్చరుడికి అర్ఘ్యం ఎలా విడిచిపెట్టాలో, శని ప్రీతికరమైనటువంటి ఉపవాసం ఎలా ఉండాలో, శనికి ప్రియమైన విధంగా దానాన్ని ఎలా నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఇటీవల గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం చదవడం జరిగింది. ది యాన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ అని దాని పేరు. క్రింద ఆ పేరు కూడా పెట్టారు, గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్. ఆ పుస్తకం మతపరమైన గ్రంథం కాదు, చాదస్తపు గ్రంథం కాదు, చారిత్రక గ్రంథం. దాంట్లో రాసిన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలు మొత్తం మీద ఒక తాత్వికత, ఒక దైవ భావన, ఒక ధార్మిక భావన, ఒక నాగరికత ఉన్నది అంటే అన్ని నాగరికతలకి, అన్ని తాత్వికతలకి మూలభూమి భారతదేశంలోని హిమాలయ పర్వతాలు అని వర్ణించారు. అందులో సరస్వతీ నది, అదేవిధంగా గంగా తీరము, యమునా తీరము ఇవన్నీ ప్రసిద్ధి. హిమాలయాల నుంచి ఉద్గమించిన దివ్య నదులు ఎన్నెన్ని ఉన్నాయో వర్ణిస్తూ సరస్వతి నాగరికత గురించి ఆ గ్రంథం చెప్పింది. కానీ ఆ గ్రంథం రచించింది మాత్రం అమెరికన్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి ఆయన రాశాడు. ఎవరైనా కావాలంటే ఆసక్తిగా పరిశీలించండి. కనుక సరస్వతి నది నాగరికత అంత ఉన్నది. చిత్రం ఏంటంటే, మనకి శాటిలైట్ పంపించినటువంటి ఫోటోలు బట్టి తెలుస్తున్నది, ఇప్పటికి 5,000 ఏళ్ల క్రితం ఈ నది ఒకటి ఉండేది, తర్వాత అంతరించిపోయింది అని. చిత్రం ఏంటంటే, దేవీ భాగవతంలో చెప్పాడు, కలియుగం ప్రవేశించిన కొంతకాలానికి సరస్వతి నది అంతరించుతుంది అని చెప్పాడు. ఆ లెక్క కానీ కడితే ఇప్పుడు శాటిలైట్స్ చెప్పిన లెక్కకి సరిగ్గా సరిపోయిందండి. అందుకే సైన్స్ డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట గుర్తొస్తున్నది, సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది. మొత్తానికి సరస్వతి నది కలి ప్రవేశించిన కొంతకాలానికి వెళ్ళిపోతుంది అనే విషయం చెప్పారు. కలౌ 5,000 వర్షం స్థిత్వా చ భారతే జగ్ముస్తాచ్చ సరిద్రూపం విహాయ శ్రీహరే పదం. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వైకుంఠానికి వెళ్ళిపోతుందట. అనేక దివ్య నదులు, దివ్య తీర్థాలు కలి ప్రవేశించిన కొంతకాలానికి ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాయి. కొన్ని వెళ్ళి బదరికాశ్రమంలో తలదాచుకుంటాయి, కొన్ని వైకుంఠాది లోకాలకు వెళ్ళిపోతాయట. ఎందుకంటే పవిత్రత, యోగ్యత, తపస్సు తగ్గిపోయి భోగలాలసులు, అజ్ఞానులు వీళ్ళు పెరిగిపోయినప్పుడు దివ్యశక్తులు భూమి మీద నిలవలేక వెళ్ళిపోతాయి. అందులో అతి సుకుమారమైన దివ్యశక్తులు ముందు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయింది సరస్వతీదేవి. ఆమె కంటే ముందు పద్మ అనే నది వెళ్ళిపోయింది. పద్మా నది లక్ష్మీదేవి యొక్క నదీ రూపం, సరస్వతి నది. ఈ రెండు అంతరించిపోయాయి అని ఆనాడు ద్వాపర యుగాంతంలో రాశారు. అప్పటికిగా సరస్వతి నది ఉంది, భవిష్యత్తుని చెప్తున్నాడండి. ఈ సందర్భంలోనే వ్యాసుడు సరస్వతీదేవి అంతరించిపోయిన తర్వాత కలియుగం ఎలా ఎలా మారిపోతుందో వివరిస్తున్నాడు. ఇవి కూడా తెలుసుకోవాల్సింది. క్రమంగా కలి ప్రవేశించిన దగ్గర నుంచి భారతదేశంలో అన్ని క్షేత్రాల్లోని బింబగతమైన దైవశక్తి విడిచిపెడుతుంది. నామమాత్రపు క్షేత్రములు మిగులుతాయి. అక్కడ శక్తి కేవలం నామమాత్రమే అన్నారు ఇక్కడ. అలాగని క్షేత్రాలు ఇవి సేవించవద్దని కాదు. ఇదివరకు సహజ సిద్ధంగా పొంగులు వారేది. ఇప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళి ఎంతో సాధన చేస్తే కానీ పొందలేం. కానీ మొత్తం భూమి యందు కలి ప్రభావం కనబడుతూ, కలి యొక్క దుర్మార్గం కనబడుతున్నప్పటికీ కలి ప్రభావం చేత శక్తి తగ్గని క్షేత్రములు రెండే ఉన్నాయని చెప్తోంది దేవి భాగవతం. అది మనం చూడాలి. యాని సర్వాణి తీర్థాని కాశీం బృందావనం వినా అన్నాడు ఇక్కడ. కాశీక్షేత్రం ఒకటి, బృందావనం ఒకటి. ఈ రెండు తప్ప మిగిలినవన్నీ యాస్యంతి సార్ధతాంభిశ్చ వైకుంఠమాజ్ఞయా హరేహే. వైకుంఠానికి చేరిపోతాయి సర్వతీర్థములు, అక్కడ దాగి ఉంటాయి అని వివరిస్తున్నారు ఇక్కడ. ఇది కొంచెం బాధాకరమైన అంశమే అయినప్పటికీ మరి తప్పదు, ఏం చేస్తాం. పైగా క్రమంగా ఇప్పుడు 5,000 ఏళ్ళు దాటిన వరకు కొన్ని వెళ్ళిపోతాయట. 10,000 ఏళ్లకు వెళ్ళిపోయి చెప్తున్నాడు. ఈశ్వరానుగ్రహం వల్ల ఆ కాలంలో మనం పుట్టకుండా ఉంటే బాగుండని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఆ కాలం ఎలా ఉంటుంది, ఇప్పటికే దాని ఛాయలు మనకు కనబడుతున్నాయి. సాలగ్రామం కనబడదు, శివశక్తుల ఆరాధనలు కనబడదు, విష్ణు ఆరాధన కనబడదు. కలీర్ 10,000 త్యక్త్వా యాంతి నిజం పదం. 10,000 ఏళ్లకి ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు. పైగా 10,000 ఏళ్ల వరకు ఉండే ఒక మహాక్షేత్రాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. అది పురుషోత్తమ క్షేత్రం, పూరీ క్షేత్రం. అదొకటి దివ్యక్షేత్రం. అది కాశీ, బృందావనం, పూరి, ఈ 3 ప్రళయకాలాల్లో కూడా ఉండే క్షేత్రములని మనకి చెప్తున్నారు. కనుక పురుషోత్తమ క్షేత్రాన్ని కూడా మనం ధ్యానించాలి. 10,000 ఏళ్ల తర్వాత అది గుప్తమైపోతుంది, నశించదు కూడా జగన్నాథ క్షేత్రం. ఇక తర్వాత 10,000 ఏళ్లకి క్రమంగా ఏమవుతుందో చూపిస్తున్నాడు. సాధవశ్చ పురాణాని శంఖాని.
సాధువులు కనిపించరు, సత్పురుషులు. ఇప్పుడు ఇంకా చెప్పేవారు వినేవారు ఉన్నారు, అప్పుడు వాళ్ళు కూడా ఉండట. ఇక పురాణాది విద్యలు లుప్తమైపోతాయి, శంఖము కనిపించదు. ఇక వేదోక్త కర్మలు క్రమంగా తొలగిపోతాయి, దేవపూజలు ఉండవు. దేవపూజ, దేవనామ, తత్కీర్తి, గుణకీర్తనం ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. వేదాంగ విద్యలు అంతరించిపోతాయి. తర్వాత గ్రామదేవతలు అంతరిస్తారు, వాళ్ళు కనబడరు. ఇక ఉన్నదేమిటయ్యా అంటే వ్రతములు తపస్సులు కూడా క్షీణించిపోయి వామాచారరత సర్వే మిథ్యాహ కపట సంయుతాహ. ఇది పైగా 10,000 ఏళ్లకి తులసి ఉండదు. ఇది ఒక బాధాకరమైన అంశం చెప్తున్నారు. తులసి రహిత పూజ భవిష్యత్ తతఃపరం. ఇక ఉండే మానవులు ఎలాంటి వాళ్ళంటే శఠాహ, క్రూరాహ, దాంభికాశ్చ, మహాహంకార సంయుతాహ, చోరాశ్చ, హింసకాహ సర్వే భవిష్యంతి తతఃపరం. అటు తర్వాత క్రమంగా శఠులు అంటే మూర్ఖులు, మూర్ఖత్వం ఒప్పుకోని మూర్ఖులు. నువ్వు మూర్ఖుడు అంటే ఒప్పుకోడు, అలాంటి మూర్ఖత్వం ఒకటి. ఒప్పుకుంటే కొంత జ్ఞానం ఉన్నట్టే కదా. కనుక క్రూరులు, హింసకులు ఉంటారు. సత్యహీన జనా సర్వే సస్యహీనా చ మేదిని. జనులందరూ సత్యహీనులు, భూమి సస్యహీనము అన్నాడు ఇక్కడ. క్రమంగా బీజములు పొల్లిపోతాయి అన్నాడు. ఇప్పుడే మనం చూస్తున్నాం, చూడ్డానికి ఎంతెంత పళ్ళు, లోపల రసం ఉండదు, తింటే జబ్బులు వస్తాయి. అది మనం చూస్తున్నాం. ఎంత నిగనగలాడుతూ కనబడతాయో, సత్తు మాత్రం ఉండవు. హైబ్రిడ్ సాంకర్యం లక్షణం అది. ఏం చేస్తాం, అవే గోచరిస్తూ ఉంటాయి అన్నాడు ఇక్కడ. పైగా కాపురాలు చేసేవారికి ఒకరిపై ఒకరికి ప్రీతి ఉండదు. దంపతి ప్రీతిహీనౌచ గృహిణ సత్యవర్జిత. ఇల్లాళ్ళకి సత్యం ఉండదు. క్షీరహీనాస్తదా గావహ. ఆవులకి పాలుండవు. అంతేకాదు పుణ్యజంతు వివర్జిత. భూమి గోవులు మొదలైన పుణ్యజంతువులు లేకుండా ఉంటుంది. పైగా ఎక్కడ చూసినా అక్కడ అలీకవాదిన, కపటపు మాటలు, మాయలు పన్నేవాళ్ళు, ధూర్తులు, మోసగాళ్ళు కనబడతారు. ఆఖరికి పెద్ద గొప్ప క్షేత్రములు కూడాను సస్యహీనములైపోతే ఊసర క్షేత్రములైపోతాయి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు కాలభైరవాష్టమి. కాలభైరవుడి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని మనం తప్పనిసరిగా కాలాష్టమిగా భావించేటువంటి ఈ సుదినాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ కాలభైరవ అవతారం వెనకాల దాగిన అద్వితీయమైన కథను కూడా మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆయన 5 తలలు ఉన్నటువంటి బ్రహ్మ. అందుచేత నాకు కూడా 5 తలలు ఉన్నాయి, ఒక శివుడికే కాదు అని అహంకారంతో నాకు తెలిసినట్టు శివుడికేం తెలుసు అన్నాడు బ్రహ్మ. అది విన్నటువంటి పరమేశ్వరుడు వెంటనే కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు గోటితోటి పైకి చూస్తున్నటువంటి పై తలను కాస్త ఇలా అనేటప్పటికి తెగిపోయింది. ఆ తెగిపోయినటువంటి తలను చేతిలోకి తీసుకున్నాడు కాలభైరవుడు. స్వామి, బ్రహ్మహత్యా పాతకంతో ఉన్నాను, మరి దీని నుంచి రక్షణకు ఏమి చెయ్యాలంటే నీవు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నదీ తీర ప్రాంతాలన్నీ సందర్శించు. ఎక్కడైతే నీ చేతి నుంచి ఆ బ్రహ్మ తల జారి పడిపోతుందో అక్కడ నీకు బ్రహ్మహత్యా పాతకం వదిలిపోయినట్టు లెక్క అని స్వామివారు చెప్పడం జరిగింది. అందుచేత ఆ కాలభైరవుడు ఆ విధంగా అనేక తీర్థక్షేత్రాలు దర్శిస్తూ కాశీ దివ్యక్షేత్రం దగ్గరికి వచ్చేసరికల్లా ఆయన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మకపాలం కాస్త కింద పడ్డది. ఆహా అని చెప్పేసి, స్వామివారి మహిమ కదా ఇది, ఈ క్షేత్రం అంత గొప్పదా అని చెప్పేసి ఆ కాలభైరవుడు అక్కడే ఉండిపోయాడు. అందుచేతనే మనం కాశీ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడే కాలభైరవుడిని దర్శించాలి. వెళ్ళిన వెంటనే దర్శించి వెళ్ళకూడదు. మనం తిరిగి మన ఇంటికి వచ్చేటప్పుడు కాలభైరవుడిని దర్శించి నమస్కారం చేస్తే ఆయన తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని వెంటనే ఇస్తాడన్నమాట. ఎవరైతే కాలభైరవాష్టకాన్ని ప్రతినిత్యం కూడా చదువుకుంటారో ఆ కాలభైరవుల్లో అనేక వివిధ రకాలైన కాలభైరవులు ఉన్నారు. ఆ కాలభైరవ తత్వాన్ని మనం
బాగా అర్థం చేసుకోవాలంటే దక్షవాటికైనటువంటి ద్రాక్షారామాన్ని దర్శించాలండి. అక్కడ వివిధ రకాలైన కాలభైరవులు ఉన్నారు. ఒక్కసారి అది దర్శనం చేసుకొని నమస్కారం చేసొస్తేనే చాలు, జన్మ ధన్యమై తీరుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:39 తిథి అష్టమి. మధ్యాహ్నం 3:01 వరకు. నక్షత్రం ఉత్తర, తెల్లవారుజామున 5:49 వరకు. వర్జం మధ్యాహ్నం 11:42 నుంచి 1:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:36 వరకు. మరల రాత్రి 12:31 నుంచి 1:15 వరకు. అమృతకాలం రాత్రి 10:03 నుంచి 11:47 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం, మోక్షపురి అయినటువంటి కాంచి క్షేత్రంలో బిందు సరస్సులో స్నానం చేయాలి. చేస్తే అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. అంత గొప్ప విశేషం అన్నమాట. అలాగని ఈరోజు ప్రధాన అనఘాష్టమి అంటే సంవత్సర కాలం ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి రోజున అనఘావ్రతం ఆచరించడానికి ఆరంభ దివసం అన్నమాట ఇది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది, ధార్మిక మార్గంలో సంపద వృద్ధి చెందుతుంది, అనుభవ యోగ్యత పెరుగుతుంది, సంపద సద్వినియోగం అవుతుంది, సంపదను రక్షించుకునే నైపుణ్యం ఏర్పడుతుంది. అలాగనే ఈరోజు అష్టకాశ్రార్థం ఉంది. దీన్ని ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ అష్టోత్తరం 108 సార్లు పారాయణ చేసుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతాయి. మార్గశిర బహుళ అష్టమి నాడు రుక్మిణి కృష్ణులకు, ప్రద్యుమ్నునికి పూజ చేయాలి. బంగారు విగ్రహాలకు చేస్తే ఇంకా మంచిది. గంధము అద్దిన పువ్వులుతో పూజ చేయాలి. అలాగే యనమండుగురు పునిస్త్రీలను పిలిచి వాళ్ళకి రుక్మిణీదేవిగా భావన చేసి వస్త్రాలు, దక్షిణ సమర్పించాలి. దీని ద్వారా రుక్మిణీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే సంపదలు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం కదా ఆమె, అందుకని అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరించడానికి ఈరోజు ముఖ్యమైనది. నేటి ఆణిముత్యాలు. సర్వప్రాణి సేవయే మాధవ సేవ. ఆకారం రౌద్రాకారం, స్వభావం
శివదూషకులపై ఆగ్రహం, శివభక్తులపై అభయహస్తం, కాలభైరవుని అవతార విశేషం. 5వ తల నరికి బ్రహ్మ అహంకారం దునుమాడేందుకు కారణజన్ముడై ఉద్భవించిన రుద్రాంశజుడు, కాశీకి కాపలాదారుడిలా కాశీ కొత్వాలైన కాలభైరవుడే ఉజ్జయినికి కూడా క్షేత్రపాలకుడై కొలువైన ఆలయం. శివాంశ సంభూతుని అపురూప కోవెల ఉజ్జయిని క్షేత్ర శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం, వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం, కాశికా పురాధినాథ కాలభైరవం భజే అని ఆదిశంకరాచార్యుల వారు ఈ కాలభైరవునిపై అష్టకం రచించారు. మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం అంటూ కాలభైరవుని రౌద్రాకారాన్ని వర్ణించారు. కాలభైరవుడు ఎవరో కాదు, శివుని రూపమే అని భగవత్పాదుల వారన్నారు. ఒకసారి విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఎవరు అత్యంత శక్తివంతులు అని ఒక వాగ్వివాదం జరిగిందట. బ్రహ్మ నేనే తిరుగులేని శక్తివంతుణ్ణి అని ప్రకటించుకోగా విష్ణువు దానిని ఒప్పుకోలేదట. చతుర్వేదాలు సైతం శివుడే అందరికంటే శక్తివంతుడు అని చెప్పగా బ్రహ్మ విష్ణులిరువురూ పగలబడి నవ్వారట. శివుడు వెంటనే వారిరువురికి మధ్యలో ఒక విరాట్ జ్యోతిర్లింగమై అవతరించాడు. అప్పటికి పంచముఖాలున్న బ్రహ్మ తన 5వ ముఖంతో చాలా వెటకారంగా చూశాడు. అందుకు ఆగ్రహంతో శివుడు తన వేలిగోరులోంచి కాలభైరవుణ్ణి తన అవతారంగా సృజించి వదిలాడు. ఆ యొక్క కాలభైరవుడు శివుని ఆదేశాన్ని తన కర్తవ్యంగా చేసుకుని బ్రహ్మ 5వ ముఖాన్ని ఖండించి ఆ బ్రహ్మ కపాలాన్ని తన చేతిలో పట్టుకొని రౌద్ర రూపుడయ్యాడు. శివ, భవ, శంకర, అభయంకర అంటూ మనం కొలుచుకునే ఈశ్వరుణ్ణి ఎక్కడైనా దర్శించుకోగలుగుతాం. కానీ భైరవ, కాలభైరవ, పాప వినాశక అని ఎలుగెత్తి ప్రార్థించేందుకు చాలా అరుదుగా కనబడతాడు ఈ కాలభైరవుడు. కాశీపురం వంటి ప్రసిద్ధ విశిష్ట క్షేత్రానికి కావలి కాసే కొత్వాలుగా స్వామి ప్రతిష్ఠితుడయ్యాడు. ఆ తరువాత అంతస్థాయిగల మహిమగల క్షేత్రం ఉజ్జయిని. ఈ ఉజ్జయినికి కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా నెలకొని ఉన్నాడు. శివదూషకులను ఒక్క క్షణం కూడా క్షమించడు. శివుని భక్తుల పాలిట ఆపన్న వరదాయకుడు. కాలభైరవుడుండే ఉపాలయాల్లో, ప్రత్యేక ఆలయాల్లో తీక్షణమైన నేత్రాలతో, మొనదేలిన కోరపళ్లతో, అగ్నిశిఖల వంటి కురులతో, నల్లని శరీరంతో, వెంట శునకంతో కనిపిస్తాడు. ఈ ఉజ్జయిని ఆలయంలో కేవలం శిరోభాగమే మూల విరాట్టుగా దర్శనమిస్తున్నది. నల్లని రూపు బదులు సింధూరవర్ణంతో ఒకసారి, తెల్లని మెరిసే తళుకులతో మరొకసారి అలంకరిస్తారు ఈ ఉజ్జయిని కాలభైరవుణ్ణి. శివునికి నందివలే శునకం ఈ కాలభైరవుని ముందు శిలారూపాన మోర ఎత్తి ఉంటుంది. కాలభైరవుణ్ణి దర్శించవచ్చిన వారికి ఇతర దేవీదేవతల దర్శనం కూడా లభించడం శివానుగ్రహమే. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ అభవద్వనం జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతిరాఘవ. అందులో ఉండేటటువంటి తేజోవంతమైనటువంటి భాగం ఏదుందో దానిలోంచి బంగారము వెండి పుట్టి అందులో ఉండేటటువంటి క్షారము నుండి రాగి ఇనుము పుట్టాయి. అందులో ఉండేటటువంటి మలినము నుండి మళ్ళీ సీసము తగరము పుట్టాయి. ఇన్ని లోహములు పుట్టి ఒక్కసారి అక్కడ ఉండేటటువంటివన్నీ కూడా పర్వతం మీద ఉన్నటువంటి తృణవృక్షలతాగుల్మం దివ్యం భవతి కాంచనం. అవి ఎంత పుట్టినటువంటి బంగారానికి జాత రూపం అన్నారు మహర్షి. జాత రూపం అంటే పుట్టిన రూపము కలది. ఎందుకని ఆ మాట అన్నారంటే ఒక్కొక్క దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇన్ని పుడితే అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా హుతాశన సమప్రభం, అగ్నిహోత్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో తృణవృక్షలుతాగుల్మం దివ్యం భవతి కాంచనం. అక్కడ ఉండేటటువంటి గడ్డి పరకలు, చిగుళ్ళు, ఆకులు, చెట్లు బంగారు రంగుతో మెరిసిపోయి. వీళ్ళకేం కావాలి? ఇవన్నీ కాదు, పిల్లాడు కావాలి.
ఒరే బంగారం పుట్టింది, వెండి పుట్టింది, రాగి పుట్టింది, సీసం పుట్టింది, తగరం పుట్టింది, ఇనుము పుట్టింది, రెల్లు దుబ్బులు పుట్టే, పిల్లాడు పుట్టలేదు. వీళ్ళందరూ బెంగపెట్టేసుకున్నారు. ఆ పిల్లవాడు పుట్టలేదో ఇక మార్గం లేదు ఇక లోకానికి. అందుకే సుబ్రహ్మణ్యావతారమునందు ఏర్పడినటువంటి ఉత్కంఠ ఒకరితో సరిపోలేదు. మనుష్యులు, దేవతలు, ఆఖరికి బ్రహ్మ విష్ణువాదులు కూడా హడిలిపోయారు. ఇక మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది శివతేజస్సని ఎవరు అడుగుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పచ్చటి రంగుతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు క్యారమని అరిచాడు. అరవగానే పరిగెత్తుకొచ్చి చూశారు. ఆ గంగాదేవి యొక్క కడుపులోంచి గర్భస్రావమై పుట్టాడు కాబట్టి స్కందా స్కందా అని పిలిచారు కొంతమంది. కొంతమంది స్కందా స్కందా అన్నారు, బాగుంది. అసలు కొడుకు అంటే పరమశివుడికే కొడుకు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆది దంపతులు, వాళ్ళ కొడుకే మొదటి కొడుకు కాబట్టి కుమారా అన్నారు. పుడుతూనే పరమ బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని కొంతమంది పిలిచారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలిచారు, బాగానే ఉంది. పుట్టిన పిల్లాడు ఎలా? పిల్లాడు బతకాలి అంటే పాలిచ్చేవాళ్ళు ఉండద్దు. పాలిచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు పాలిస్తారు ఆ పిల్లాడికి? గంగ తీసుకొచ్చి విడిచిపెట్టేసింది. పాలు ఇవ్వకపోతే పిల్లాడికి ఏమైనా అయితే, ఇప్పటికి గర్భస్రావమై పుట్టాడు, ఆ పిల్లాడికి పాలు ఇవ్వకపోతే? అందుకని దేవతలందరూ పిల్లాడికి పాలిచ్చేవాళ్ళు కావాలి అని కృత్తికల్ని స్మరించారు. కృత్తికలు అంటే కృత్తికా నక్షత్రం, కార్తీక మాసం. కృత్తికలు అంటే వాళ్ళు మాతలు అని పేరు, దేవమాతలు, లోకమాతలు. వాళ్ళు ఎప్పుడు లోకాలని అనుగ్రహిస్తూ ఉంటారు, కృత్తికలు అంటారు వాళ్ళని. ఆ కృత్తికల్ని ప్రార్థించారు, మీరు లోక సంరక్షకులు, పార్వతీదేవి యొక్క స్వరూపాలే అవి, కాబట్టి అమ్మా మీరు వచ్చి పాలివ్వండి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ వైశంపాయన మహర్షి, ప్రజాపతికి యయాతి 10వ తరంలో పుట్టాడు. అటువంటి వాడు పొందరాని శుక్రుడి కూతురైన దేవయానిని ఎలా పొందాడు? ఈ విషయంతో పాటుగా ఈ రాజు యొక్క వంశీయులను గూర్చి కూడా విడివిడిగా చెప్పు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యయాతి ఇంద్రుడి వంటి తేజస్సు కలవాడు. అతన్ని పూర్వం శుక్రుడు వృషపర్వుడు అల్లుడిగా స్వీకరించారు. ఆ నౌషనందుడనైనటువంటి యయాతికి ఆ దేవయానికి కలిగిన సమాగమం గురించి కూడా చెబుతాను విను. పూర్వము ముల్లోకాలలోని ఐశ్వర్యం గురించి సురాసురులు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ యుద్ధంలో దేవతలు జయించాలనే కోరికతో అంగీరసుడిని పుత్రుడైనటువంటి బృహస్పతిని యజ్ఞం చేయటానికై పురోహితుడిగా పెట్టుకున్నారు. రాక్షసులు శుక్రాచార్యుణ్ణి పురోహితుడిగా పెట్టుకున్నారు. ఈ శుక్రుడి బృహస్పతికి ఒకరంటే ఒకరికి పడదులేండి, ఇద్దరూ బ్రాహ్మణులే అయినప్పటికీ కూడా శత్రుభావం కలిగి ఉంటారు. ఇప్పటికీ ఘోర యుద్ధం జరుగుతున్నప్పుడు మరణించిన దానవులను శుక్రుడు తన విద్యతో బ్రతికిస్తున్నాడు. మరణించిన వారు నిద్రను లేచినట్టుగా లేచి పగలబడి నవ్వుతూ దేవతలతో యుద్ధం చేయటానికై పరిగెత్తుతూ ఉంటారు. బృహస్పతి మాత్రం దానవులు చంపిన దేవతలను తిరిగి బ్రతికించటం లేదు. ఆయనకు మృత సంజీవిని విద్య గురించి తెలియదు. అందువల్ల రాక్షస బలం ఎక్కువైపోయింది, దైవ బలం అంతా తగ్గిపోయింది, దైవ సైన్యమంతా. ఈ రహస్యాన్ని దేవతలు గమనించారు, ఎంతో దుఃఖించారు. శుక్రుడికి భయపడి ఒక ఉపాయాన్ని ఆలోచించి బృహస్పతి పెద్ద కుమారుడైనటువంటి కచుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ భాగ్యశాలి, మేము నిన్ను సేవించటానికై వచ్చాము, మాకు గొప్ప సహాయం చేయి. శుక్రుని వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకొని ఇక్కడికి రా, మమ్మల్ని రక్షించు. అప్పుడు మాతో పాటుగా నువ్వు కూడా హవిర్భాగాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడే బయలుదేరు. ఆ శుక్రుడు వృషపర్వుడి వద్ద ఉన్నాడు. ఆయన దానవులను
మాత్రమే రక్షిస్తున్నాడు, కానీ దేవతలను రక్షించటం లేదు. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆయనను ఆరాధించటానికి నువ్వే సమర్థుడివి. ఆయన కూతురు దేవయానిని సేవించటానికి కూడా నువ్వే సమర్థుడివి. ఈ కార్యాన్ని మరొకరు చేయలేరు. నువ్వు చక్కని నడవడికి దయ ఉండేవాడివి. తీయని మాటలు, ఆచారము, ఇంద్రియ నిగ్రహం కలవాడు. వీటితో దేవయానిని సంతోషపరిస్తే నువ్వు మృత సంజీవిని విద్యను పొందుతావు అని దేవతలు వేడుకున్నారు. కచుడు అలాగే విద్య నేర్చుకొని వస్తానని వారికి మాట ఇచ్చాడు. వృషపర్వుడి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ శుక్రుణ్ణి దర్శించి ఇలా అన్నాడు, గురుదేవా, నేను అంగీరసుడి మనవుడిని, బృహస్పతి కుమారుడిని. నా పేరు కచుడు. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించాలని కోరుకున్నాను. బ్రహ్మచర్యం చరిష్యామి త్వయ్యహం పరమం గురౌ అనుమన్యస్వ మాం బ్రహ్మన్ సహస్రం పరివత్సరాన్. ఓ బ్రహ్మణోత్తమ, నేను నిన్ను పరమ గురువుగా భావించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 1000 సంవత్సరాలు నీకు సేవ చేస్తాను. నన్ను శిష్యుడుగా అంగీకరించండి అని కోరాడు. శుక్రుడు, కచా, నీకు స్వాగతం. నీ మాటను అంగీకరిస్తున్నాను. నిన్ను గౌరవిస్తే బృహస్పతిని గౌరవించినట్లే అవుతుంది. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు. కచుడు గురువు గారికి నమస్కారం చేసి ఆయన చెప్పిన ప్రకారంగా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. ఆయన కూతురైన దేవయానిని సేవించాడు. పాడుతూ, నృత్యం చేస్తూ, వీణ మొదలైన వాటిని వాయిస్తూ దేవయానిని సంతోషపెట్టాడు. పూలు పళ్ళు ఇచ్చి యవనంలో ఉన్నటువంటి దేవయానిని ఆనందింపజేశాడు. దేవయాని కచుడంటే ఇష్టపడి రహస్యంగా అతడికి సేవలు చేసింది. కచుడు ఇలా శ్రద్ధగా బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ ఉండగా 500 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలో దానవులు కచుడి ప్రవర్తనను గమనించారు. అతడి గురించి తెలుసుకున్నారు. అతడు ఏ లక్ష్యాన్ని సాధించటానికై వచ్చాడో గ్రహించి కోపించారు. ఒకనాడు అడవిలో గోవులను కాస్తున్నటువంటి కచుడిని చూసి దానవులు సహించలేకపోయారు. బృహస్పతి మీద ద్వేషంతోనూ, మృత సంజీవిని విద్యను రక్షించాలనే కోరికతోనూ రాక్షసుల కచుడిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికి తోడేళ్లకు వేసేశారు. అర్థమైపోయి ఆ ముక్కలను అవి తినేశాయి తోడేళ్ళు. సాయంకాలానికి గోవులు గోపాలకుడైనటువంటి కచుడు లేకుండానే ఇంటికి తిరిగి వచ్చాయి. అది చూసి దేవయాని కంగారు పడి తండ్రితో ఇలా అంది, తండ్రి, సాయంకాల అగ్నిహోత్రం చేశావు, సూర్యుడు అస్తమించాడు, గోవులు గోపాలకుడు లేకుండానే తిరిగి వచ్చాయి. అయినా కచుడు తిరిగి రాలేదు, కనిపించటం లేదు. కచుడిని ఎవరైనా చంపి ఉంటారు, లేదా అతడు మరణించి ఉంటాడు. ఇది నాకెందుకో స్పష్టంగా తెలుస్తుంది తండ్రి. అతడు లేకుండా నేను ఉండలేను. ఇది నీకు సత్యంగా చెబుతున్నాను అంది. శుక్రుడు, పుత్రి, ఇలారా, బాధపడకు. మరణించిన కచుడిని నేను బ్రతికిస్తాను, ఇప్పుడే బ్రతికిస్తానని మృత సంజీవిని విద్యను ప్రయోగించి కచా, ఇక్కడికి రా అని పిలిచాడు. కచుడు గురుదేవుల పిలుపు విని తోడేళ్ల శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దేవయాని కచుడితో, ఓ కచా, ఎందుకింత ఆలస్యం చేశావు అని అడిగింది. కచుడు, ఓ దేవయాని, సమిధులు, కుశలు మొదలైనవి తీసుకొస్తూ బాగా అలసిపోయాను. ఒక చెట్టు కింద అలసట తీర్చుకుంటున్నాను. గోవులు కూడా నీడలో అలసట తీర్చుకుంటున్నాయి. ఆ సమయంలో
అసురులు అక్కడికి వచ్చి నన్ను చూసి నువ్వెవరవో చెప్పు అని అడిగారు. నేను బృహస్పతి కుమారుణ్ణి, నా పేరు కచుడు అని నిజం చెప్పాను. అంతే వారు కోపించి నన్ను చంపేసి ముద్ద చేసి కుక్కలకు తోడేళ్లకు ఆహారంగా వేసి హాయిగా వెళ్ళిపోయారు. తర్వాత మహాత్ముడైనటువంటి గురుదేవులు పిలవగానే బ్రతికి నీ దగ్గరికి ఇలా వచ్చానన్నాడు. కాలం గడిచింది. ఒక రోజున దేవయాని పూలను తెమ్మని కచుడిని అడవికి పంపింది. కచుడు పూల కోసమై అడవికి వెళ్ళాడు. కచుడునే రహస్యంగా అనుసరిస్తూ ఉన్నటువంటి దానవులకు మళ్ళీ మంచి అవకాశం లభించినట్లయింది. అతడి వెనకాలే వెళ్ళి కచుడిని చంపి ముద్ద చేసి ఈసారి సముద్ర జలాల్లో కలిపి వేసి వెళ్ళిపోయారు. సమయం గడిచిపోయింది. కచుడు ఇంటికి చేరవలసినటువంటి సమయమూ దాటిపోయింది. దేవయాని మళ్ళీ కంగారు పడింది. కచుడు రాలేదని తండ్రికి మళ్ళీ చెప్పింది. ఇంతవరకు రాలేదు, ఏమైపోయాడో చూడమని చెప్పింది. శుక్రుడు కూతురి బాధను చూడలేక మళ్ళీ మృత సంజీవిని విద్యతో కచుడిని పిలిచాడు. కచుడు సముద్రంలోంచి బయటకు వచ్చి వారి ఎదుట ప్రత్యక్షమై జరిగిన కథనంతా మళ్ళీ చెప్పాడు. రాక్షసులు మాత్రం కచుడు బ్రతికి వచ్చి కిలకిలా నవ్వటాన్ని సహించలేకపోయారు. వారి కడుపు మండిపోయింది. బాగా ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపాయం పన్నారు. దానికి అసలు తిరుగులేదిక. ఒక రోజున రాక్షసులకు ముచ్చటగా మూడోసారి ఒక మంచి అవకాశం దొరికింది. ఆ కచుడిని చంపడమే వీళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే వాడు ఏదో రహస్యంగా దేవలోకం నుంచి వచ్చాడు, దేవతల తట్టు అనే దృష్టితో వీళ్ళు చంపుతున్నారు. తాము పన్నిన ఒక ఉపాయాన్ని పొందారు. ఉపాయాన్ని వాళ్ళు అమలుపరిచారు. కచుడిని చంపి కాల్చేసి పొడి చేసి దానిని శుక్రాచార్యులు వారు త్రాగే మద్యంలో కలిపి గురువుగారికే ఇచ్చి త్రాగించారు. చూసుకోండి ఎంత పని చేశారు వీళ్ళు. గురువుగారు అసలు ఈ రాక్షసులంతా బతికించేదే శుక్రుడు, గురువుగారు. అటువంటి గురువుకే మోసం చేసేశారు వీళ్ళు. ఎందుకంటే ఈ కచుడిని చంపాలా అనే ఒక దృష్టితో ఇట్లంతా మాటిమాటికి బతికిస్తున్నాడు. ఇప్పుడు తన పొట్టలోనే వేసేస్తే పిలిస్తే తాను చచ్చిపోతాడు. అది ఉపాయం చూడండి. అందుకని గురువుగారు పిలిచాడు కదా, అప్పుడు మేమంతా బతికిపోయినట్టే కదా. కచుడు మోసం చేసి వచ్చినటువంటి పని జరగలేదు కదా, అప్పుడు దేవతలు సస్తారు కదా. ఈ విధమైనటువంటి రాక్షసుల యొక్క మనస్సు రాక్షస బుద్ధి అంటారు, రాక్షస మనస్సు అంటారు. మామూలుగా అందరికీ కూడా అప్పుడప్పుడు రాక్షస మనస్సు, రాక్షస బుద్ధి, రాక్షస చేష్టలు చేస్తూ ఉంటారు. ఇంటి వద్ద కచుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవయానికి మళ్ళీ కచుడు వేళకు రాకపోయేసరికి మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ తండ్రిని ప్రార్థించింది. కచుడు లేకపోతే నేను బ్రతకను తండ్రి, ఇది నిజం అని అంది. శుక్రుడు కచుడు మరణించాడు, నా విద్యతో బ్రతుకుతూ ఉన్నటువంటి మళ్ళీ చస్తున్నాడు, ఇక అతడి గూర్చి దుఃఖించకు, ఇంక మర్చిపో, నువ్వు మరణించిన వారి కోసం నువ్వు దుఃఖించకూడదు. ఎందుకంటే నా ప్రభావం వల్ల నీకు బ్రాహ్మణులు, ఇంద్రాది దేవతలు, వసువులు, అశ్వినీలు, రాక్షసులు, ఈ సమస్త జగత్తు సంధ్యా సమయంలో నీకు శిరస్సు వంచి నమస్కరిస్తారు. అందుచేత నువ్వు దుఃఖించకూడదు. ఇక ఇతడిని బ్రతికించడం సాధ్యం కాదు, బ్రతికినా ఇతడు మళ్ళీ చంపబడుతూనే ఉంటాడు అన్నాడు. అప్పుడు దేవయాని, తండ్రి, ఇన్ని నీ వరాలు ఇచ్చినప్పటికి కూడా కచుడు గూర్చి నేను బాధపడకుండా ఉండలేను. నా కోసం ఎవరు నమస్కారం చేసినా నేను ఎంత పెద్దదానైనప్పటికి కూడా కచుడు లేక నేను ఉండలేను. ఎందుకంటే అతడు పనులన్నీ చక్కగా చేస్తాడు,
పైగా బ్రహ్మచారి, తపస్వి. అతడు లేకపోతే నేనేమి తినను. అతడే నాకిష్టమైన వాడు, నా రూపానికి తగినవాడు అంది. శుక్రుడు కూతురు బాధపడుతున్నాను చూసి, ఎందుకంటే శుక్రుడికి దేవయాని అంటే కూతురు అంటే ఎంతో ఇష్టం. కొన్ని మహర్షులు అంతే, కూతురు అంటే ప్రాణం. ఆ దాంట్లో ఇదొక కథ మనకు. కూతురు బాధపడటాన్ని చూసి తట్టుకోలేక కచుడిని ఇలా పిలిచాడు మళ్ళీ. ఇలా, ఓ కచ, నా దగ్గరకు వచ్చిన శిష్యులను చంపుతూ రాక్షసులు నన్ను ద్వేషిస్తారు, ఇందులో సందేహం లేదు. ఈ రాక్షసులు నన్ను బ్రాహ్మణత్వం నుండి భ్రష్టుణ్ణి చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు ఎప్పుడూ విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పాప ఫలాన్ని వారు అనుభవిస్తారు. ఈ బ్రహ్మహత్య పాపానికి అంతం లేదు. బ్రహ్మహత్య ఎవరినీ వదిలిపెట్టదు, ఇంద్రుణ్ణి కూడా దహిస్తుంది అన్నాడు. ఆ మాటలు కచుడి విని భయపడి శుక్రుడి ఉదరంలో ఉండి మెల్లగా ఇలా మాట్లాడాడు. ఓ పూజ్యుడా, నేను కచుడిని, నీకు నమస్కారం. నేను మీ పుత్రుడి వంటి వాడిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. శుక్రుడు, ఓ కచ, నువ్వు నా కడుపులోకి ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఎంత మాయ ఉండినప్పటికి కూడా మాయను మాయ కప్పుతుంది అంటారు. అక్కడే ఉండేది అసలు మన కథ అంతా కూడా మాయతోనే జరుగుతున్నది. ఎంత మాయనే మాయ కప్పుతుంది. పెద్ద మాయ చిన్న మాయను మింగినట్టు మాయను మింగేస్తుంది, ఇంకెవరు మింగలేరు. అప్పుడు లోపల నుంచి చెప్తున్నాడు, పిలిస్తేనే పరిగెత్తి రావగలడు, కానీ బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది. అది వేరే చెప్పాడు కదా, బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుందని. ఉండలేడు లోపల, రాలేడు బయటికి. కచుడు, గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నా స్మృతి శక్తి నన్ను విడిచిపెట్టలేదు. నేను లోపలే అన్నీ తపస్సు చేసుకుంటున్నాను. జరిగినదంతా నాకు జ్ఞాపకం ఉంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని. నా తపస్సు నశించలేదు. అందువల్ల నేను నా తపోబలం చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. నేను మీ పొట్టలో ఉన్నాను, చాలా కష్టం పొట్టలో ఉండేది. మామూలుగా అమ్మ పొట్టలో శిశువులు ఉండేది చాలా కష్టం. అట్లా ఉన్నాడు ఇప్పుడు. గురుదేవా, మీ పొట్టలో ఉన్నాను, విపరీతమైనటువంటి మాడిపోతున్నాను, శాఖంతో ఉన్నా నేను. ఎన్నో లక్షల కోటి డిగ్రీలు ఆ శాఖం ఉంది లోపల. నాకు విపరీతమైన శబ్దము, నేను ఉండలేకపోతున్నా. కానీ నా తపశ్శక్తితో మీ పొట్టలో ఉన్నా నేను. ఇక్కడ సముద్రాలు, పర్వతాలు, మరి విపరీతమైనటువంటి వేడి, భూకంపనం ఇవన్నీ కలుగుతున్నాయి. నేను తట్టుకోలేకపోతే ఎక్కడి నుంచో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను. పరమాత్ముడు మన పొట్ట అటువంటి సృష్టించాడు. పైన ఒక కప్పు పెట్టాడు. దాన్ని అంటారు సౌండ్ ప్రూఫ్ అంటారు. అకస్మాత్ అదేమేమి లేకపోతే అసలు ఒకరి పొట్టలో ఉండేటువంటి శబ్దం ఇంకొకరు వినలేం, చెవులు పోతాయి. అది పరమాత్ముడి సృష్టి. ఏ సైన్సు చేయలేదు ఇది. ఇట్లా సృష్టించగలరు కానీ ఇది సృష్టించలేరు. మానవుడిలాగా సృష్టించగలరు కానీ మానవుడిని సృష్టించలేరు. అది చెప్పుకోండి. ఇప్పుడు అన్ని ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడి ఆర్గన్స్ సృష్టించలేరు. మానవుడి ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడిలాగా ఉండే ఆర్గన్స్ సృష్టించలేరు. ఎంత అద్భుతం! ఇది సైన్సు, ఇది పరమాత్ముడి యొక్క సైన్స్. ఇది ఆయన సృష్టి అటువంటిది. లేకపోతే మనమంతా మాట్లాడటానికి కూడా కాలేదు. ఒకరికొకరు మనం చూసుకోలేము, మోహాభిమానాలు పెంచుకోలేము మనం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.